ఆలు మెంతి కూర ఫ్రై ఎలా చేయాలో మనం ఈ షార్ట్లో చూద్దాం. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎర్రగడ్డకు తరుక్కున్నది, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ వేసుకొని మనమైతే కలుపుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తర్వాత ఆలు మెంతి కూర ఇలాగైతే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. తరువాత కావాల్సిన పసుపు, సో కొంచెం ధనియాల పొడి అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులో. సో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మనము. సో కొద్దిగా టేబుల్ సాల్ట్, చూస్తున్నారు కదా ఇలా. సో ఇది కాసేపు మగ్గిన తర్వాత మనం ఏం వేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఆలు మెంతి కూరలో మనము ఎండుమిర్చి వేసుకోవాలి, తర్వాత తెల్లగడ్డ, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి మనం. ఆ తర్వాత ఆ పేస్ట్ని ఇందులోకి అయితే వేసుకోవాలి లాస్ట్లో. సో అది చూపిస్తాను నేను. సో ఇది కొత్త వంటకం కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇందులోకి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా నీట్గా అంతా వేసుకోవాలి. సో కొంచెం సేపు కలిపిన తర్వాత కొంచెం సేపు అయితే పెట్టాలి. ఆ తర్వాత అయితే మనము టేస్టీగా రెడీ అయిపోతుంది. సో మన ఆలు మెంతి కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో చూస్తున్నారు కదా, చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుందో ఇంకా చూడాలి కాబట్టి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. నేను చెప్పినట్టు ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.